అందరికీ నమస్కారం. రామాయణం అయోధ్యకాండ నుంచి ఒక చిన్న క్విజ్ ట్రై చేద్దామా? ఈ క్విజ్లో మొత్తం 10 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 4 ఆప్షన్స్ ఉంటాయి. మీకు ఏది సరైన సమాధానం అనిపిస్తుందో, అవుట్ ఆఫ్ 10 మీరు ఎంత స్కోర్ చేయగలిగారో తప్పకుండా నాకు కామెంట్స్లో చెప్పండి. ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం ఏంటో నేను వీడియో ఎండింగ్లో చెప్తాను. క్విజ్లోకి వెళ్దామా? మొదటి ప్రశ్న, శ్రీరాముడి పట్టాభిషేకాన్ని ఎవరు అడ్డుకున్నారు? ఆప్షన్స్: ఏ కౌసల్య, బి సుమిత్ర, సి కైకేయి, డి సీత. రెండవ ప్రశ్న, కైకేయికి 2 వరాలు ఎవరు ఇచ్చారు? ఆప్షన్స్: ఏ దశరథుడు, బి జనకుడు, సి వశిష్ఠుడు, డి భరతుడు. మూడవ ప్రశ్న, శ్రీరాముడు ఎన్ని సంవత్సరాలు వనవాసానికి వెళ్ళాడు? ఆప్షన్స్: ఏ 10 సంవత్సరాలు, బి 12 సంవత్సరాలు, సి 14 సంవత్సరాలు, డి 16 సంవత్సరాలు. నాలుగవ ప్రశ్న, శ్రీరామునితో పాటు వనవాసానికి ఎవరు వెళ్ళారు? ఆప్షన్స్: ఏ భరతుడు శత్రుఘ్నుడు, బి సీతా లక్ష్మణుడు, సి కౌసల్య సుమిత్ర, డి వశిష్ఠుడు సుమంత్రుడు. ఐదవ ప్రశ్న, శ్రీరాముడు వనవాసానికి వెళ్ళే సమయానికి భరతుడు ఎక్కడ ఉన్నాడు? ఆప్షన్స్: ఏ మిథిల, బి కిష్కిండ, సి కేకయ రాజ్యం, డి లంక. ఆరవ ప్రశ్న, శ్రీరాముడు గంగా నదిని దాటేందుకు ఎవరు సహాయం చేశారు? ఆప్షన్స్: ఏ గుహుడు, బి సుగ్రీవుడు, సి హనుమంతుడు, డి జటాయు. ఏడవ ప్రశ్న, దశరథ మహారాజు మరణానికి ప్రధాన కారణం ఏమిటి? ఆప్షన్స్: ఏ యుద్ధం, బి అనారోగ్యం, సి రామవియోగ దుఃఖం, డి వృద్ధాప్యం. ఎనిమిదవ ప్రశ్న, భరతుడు శ్రీరాముడి పాదుకలను ఎక్కడ ప్రతిష్ఠించాడు? ఆప్షన్స్: ఏ అయోధ్య, బి నందిగ్రామం, సి చిత్రకూటం, డి మిథిల. తొమ్మిదవ ప్రశ్న, చిత్రకూటంలో భరతుడు శ్రీరాముణ్ణి ఎందుకు కలిశాడు? ఆప్షన్స్: ఏ యుద్ధం చేయడానికి, బి వనవాసానికి వెళ్ళటానికి, సి తిరిగి రాజ్యానికి రావాలని కోరటానికి, డి సీతను చూడడానికి. 10వ ప్రశ్న, చివరికి భరతుడు ఏమి తీసుకుని తిరిగి అయోధ్యకు వెళ్ళాడు? ఆప్షన్స్: ఏ కోదండం, బి పాదుకలు, సి కిరీటం, డి ఖడ్గం. ఇప్పుడు సరైన సమాధానాలేంటో చూద్దాం. 1వ ప్రశ్న, ఆప్షన్ సి కైకేయి. 2 ఆప్షన్ ఏ దశరథుడు. 3 ఆప్షన్ సి 14 సంవత్సరాలు. 4 ఆప్షన్ బి సీతా లక్ష్మణుడు. 5 ఆప్షన్ సి కేకయ రాజ్యం. 6 ఆప్షన్ ఏ గుహుడు. 7 ఆప్షన్ సి రామ వియోగ దుఃఖం. 8 ఆప్షన్ బి నందిగ్రామం. 9 ఆప్షన్ సి తిరిగి రాజ్యానికి రావాలని కోరడానికి. 10 ఆప్షన్ బి పాదుకలు. మీకు 10లో ఎన్ని సరైన సమాధానాలు వచ్చాయో మీ స్కోర్ను తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. మీ అందరికీ ఈ క్విజ్ నచ్చిందనుకుంటున్నాను. జై శ్రీరామ్.